ఇప్పుడు జనసేన వ్యక్తి సెంట్రిక్ పార్టీ అండి. వితౌట్ పవన్ కళ్యాణ్ అసలు వీళ్ళని కౌంట్ వేయాల్సిందేం లేదు. అంతేనా? లోకల్గా పవన్ కళ్యాణ్ అభిమానులని అకామిడేట్ చేసేవాళ్ళు వీళ్ళంతే. పవన్ కళ్యాణ్ అభిమానులు అకామిడేట్ చేస్తారు అంతే తప్పించి అదేం బలమైనటువంటి గ్రౌండ్ లెవెల్ పార్టీ కాదు కదా. ప్రతి పార్టీకి కొన్ని పిల్లర్స్ ఉంటాయి. అటువంటి పిల్లర్స్ లో వీళ్ళు కూడా ఒకరు ఫస్ట్ నుంచి. జనసేనలో అందుకే ముందే పిల్లర్ లేకుండా చూసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ ఏ పిల్లరు లేదు, ఓన్లీ పవన్ సెంట్రిక్ గానే రాజకీయం నడిపాడు ఆయన. గతంలో కూడా ఇట్లాగా ప్రజారాజ్యం టైంలో పరకాల బయటికి వెళ్ళి వాళ్ళు వెళ్ళి వీళ్ళు వెళ్ళి పరువు తీశారు కాబట్టి ఇతను ముందు నుంచి కూడా ఓన్లీ తను ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. నాదెళ్ల మనోహర్ కూడా నా దృష్టిలో కౌంట్ కాదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గాన్ని కూడా ఓన్ చేసుకోవడం కోసం, ఇదిగో కమ్మ కాపు కాంబినేషన్ అని చూపించుకోవడం కోసం మాత్రమే అతను పెడతాడు. వాస్తవంగా నాదెళ్ల మనోహర్ స్వతంత్ర నిర్ణయం తీసుకుంటాడు ఒక్కటంటే ఒక్క నిర్ణయం ఆయన పవన్ కళ్యాణ్ ఒప్పించాడని నేను ఇంతవరకు అనుకోను. ఒక్కటే ఒప్పించి ఉంటాడు ఆయన సీట్ ఆయనకి, తెనాలి సీటు. అది తప్పించి ఇంకేమి నాదెళ్ల మనోహర్కి ఆయన చేసింది ఏం లేదు. ఆ నియోజకవర్గంలో ప్రచారం కూడా జరగలేదు పాపం. కాబట్టి బేసిక్ గా పవన్ కళ్యాణ్ తనేంటంటే ఒక తరహా మెంటాలిటీ, తన సెంట్రిక్ రాజకీయమే కోరుకుంటాడు, తన సెంట్రిక్ గానే కోరుకుంటాడు. ఆయనకి ఎంతసేపటికి ఎవడో చెప్పినటువంటిది, మరి ఆయన పుస్తకాలు చదవడం వల్ల వచ్చిందో లేకపోతే ఎవడో చెప్పినట్టు ఎమర్జెన్సీ టైంలో మొత్తం లేచి అవతల పడిపోయింది, అట్లాగే మొన్న జగన్కు వచ్చినట్టు రావాలి నీకని ఎవడో చెప్పాడు. కాబట్టి నేను అవతలని ద్వేషిస్తే కనుక నాకు అట్లా వరుస పెట్టి వచ్చి పడతాయి అని ఇంతకాలం అనుకున్నాడు. అవ్వదని తెలిసాక చంద్రబాబు పేరు చెప్పుకుంటూ వస్తే చంద్రబాబుతో తిరుగుతున్నాడు.